కేటీఆర్ మళ్ళీ వేసేశారు. సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న ట్వీట్లు, ఆరోపణలు, వ్యాఖ్యలు వరుసగా బూమరాంగ్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుక ఖర్చుకున్న కేటీఆర్ ఇప్పుడు తన తండ్రి కేసీఆర్ హయాంలోని వైఫల్యాలపై దృష్టి పెట్టినట్టున్నారు. స్వయంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. స్కాలర్షిప్లపై ఈనాడులో ఇటీవల వచ్చిన వార్తను కేటీఆర్ ట్వీట్ చేశారు. 5,900 కోట్ల రూపాయలకు బకాయిలు చేరుకున్న ప్రభుత్వంలో చలనం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులంటే కాంగ్రెస్ సర్కార్కు ఎందుకంత చిన్న చూపంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్ ను నిశ్చితంగా గమనిస్తే బీఆర్ఎస్ హయాంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఒకసారి ఆ కేటీఆర్ చేసిన ట్వీట్ను చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులంటే ఈ కాంగ్రెస్ సర్కార్కు ఎందుకంత చిన్న చూపు? అధికారంలోకి వచ్చి 8 నెలలైన బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేది. 5,900 కోట్లకు బకాయిలు చేరుకున్న ప్రభుత్వంలో చలనం లేదు. దరఖాస్తులకే దిక్కులేదు. స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టడంతో రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్థుల అవస్థలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు తప్పని తిప్పలు, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవడంతో చదువుకు దూరం అవుతున్న వసతి గృహాల విద్యార్థులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి, ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దానికి ఈనాడులో వచ్చిన కథనాన్ని జత చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైన బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేది అంటూ ఆయన రెండో లైన్లో ట్వీట్ చేశారు. ఒక్కసారి ఈనాడు కథనాన్ని చూద్దాం. ఈ నెల 24వ తారీఖున ఈనాడు ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దరఖాస్తులే కాసులు ఇవ్వట్లేదంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. చాలా స్పష్టంగా ఈ కథనంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈనాడు పత్రిక ప్రస్తావించింది. ఎప్పటి నుంచి బకాయిలు పేరుకుపోతూ ఉన్నాయనే దానిపైన కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. ఒక గ్రాఫ్ను కూడా ఇచ్చింది. 2020-2021 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ సంవత్సరానికి గాను 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 2021-22 ఈ గ్రీన్ కలర్లో కనపడుతుంది. 2,450 కోట్ల రూపాయలు బకాయిలు ఆ సంవత్సరానికి ఉన్నాయి. ఇక 2022-23 ఎల్లో కలర్లో ఉంది, 2,350. ఇక్కడ వరకు కనుక మనం కౌంట్ చేసుకున్నట్లయితే 2,350 2022-23 సంవత్సరానికి, 2,450 2021-22 సంవత్సరానికి. ఇక్కడికే 4,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 2020-21కి సంబంధించి 200 కోట్ల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయల బకాయిలు కేసీఆర్ పాలన హయాంలోనే, ఆయన ప్రభుత్వం ఉన్న హయాంలోనే 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా, 8 నెలలైనా అని చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు. 2023-24 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. అంతకన్నా ముందు 11 నెలల పాటు కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంటే ఈ 900 కోట్లలో కూడా 2023-24లో కూడా పేర్కొన్నారు. 900 కోట్ల బకాయిల్లో కూడా చాలా కొద్ది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయి ఉండొచ్చు. ఆ 900 కోట్లలో కూడా కొన్ని, అంటే 5,000 కోట్ల రూపాయల బకాయిలు మీరు పెట్టేసి 8 నెలల ప్రభుత్వం పైన ఈ నింద మొత్తాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది బూమరంగ్ అయింది. ఇటువంటి చూసుకొని పెడితే బాగుంటుంది కదా అని సొంతగా పార్టీలో నేతలే అటు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా అటు ఇక్కడ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడి నుంచి ఫాక్స్కాన్ని తరలించడానికి అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లేఖ రాశారంటూ ఒక తప్పుడు లేఖను ఆయన ట్వీట్ చేశారు. దానిపైన పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాను పొరపాటున ట్వీట్ చేశానంటూ చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్క సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ప్రజల్లో వ్యతిరేకత లేకుండా పోతుంది. ఇప్పుడు అటు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో ఆమోదం కూడా పెరుగుతుంది. హైడ్రాతో ఒక చెరువుల పరిరక్షణకు
కంకణం కట్టుకున్నారు, చెరువులు రక్షించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అటు భగవద్గీతలో చెప్పినట్లుగా తన పని తాను చేసుకుపోతూ ఉంటానంటూ ఆయన ఇటీవల చెప్పారు. దానిపైన అటు బీజేపీ, అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా హర్షం తెలియజేస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అలా ముందుకు వెళ్ళాలంటూ చెప్తున్న తరుణంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పైన అసత్యాలు లేకుంటే ఒక బురద జల్లే ప్రయత్నం చేసి ఇటువంటి అసత్యాలను ప్రచారం చేయడానికి కేటీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన తప్పులను కూడా ఈ ప్రభుత్వం పైకి నెట్టే ఒక యత్నం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా తప్పు అంటూ సొంత పార్టీ నేతలే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పాత ప్రభుత్వానికి నిజంగానే విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే 5,000 కోట్ల రూపాయల బకాయిలు పేర్కొనే వరకు ఎందుకు స్కాలర్షిప్లు మంజూరు చేయలేదు, స్టూడెంట్ మెయింటైన్ హాస్టల్స్కి ఎందుకు మీరు బకాయిలు ఇవ్వలేదు. ఇప్పుడు చాలా ఇందులో రాశారు, మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. అంటే ఈ 8 నెలలుగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? 2020 నుంచి పేరుకుపోయిన బకాయిలు అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుడు మరి మీరు ఎందుకు వాళ్ళ ఇబ్బందులు తీర్చే విధంగా ప్రయత్నం చేయలేదు అధికారంలో ఉండి అనే ప్రశ్న ప్రస్తుతం అందరూ కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి ట్వీట్ల ద్వారా ఇంకా కూడా కొంత పరువు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కొంత సంయమనం పాటించాలి కేటీఆర్ అంటూ సొంత పార్టీ నేతలైతే చెప్తూ ఉన్నారు. ఇటువంటి అసత్య కథనాలను పై ప్రచారం చేయకుండా ఉంటే బాగుంటుందంటూ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ట్వీట్లు చేయడం, ఆ తర్వాత వెంటనే 4 కొరుక్కొని తాను పొరపాటుగా ట్వీట్ చేశానంటూ చెప్పడం, ఇదంతా కూడా కేటీఆర్కు అలవాటైపోయింది. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ పార్టీ సీనియర్లందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనైనా సంయమనం పాటించాలి. పార్టీ ఇతరులపైన అటు విమర్శలు చేసే ముందు ఒకసారి మనం ఈ పాలనలో ఏమేం జరిగింది అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటే మంచిదనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఇటువంటి ట్వీట్లు చేయడం ద్వారా మరొకసారి కేటీఆర్ అయితే అబాసు పాలైన పరిస్థితి. చూడాలి ఆ ట్విట్టర్ మరి అలానే కొనసాగిస్తారా, లేకుంటే ఇప్పటికే కొంతమంది నేతలు చూశారు ఇదేంటి ఇలా పెట్టారంటూ చర్చ జరుగుతుంది. మరి 4 ఖర్చుకొని ఆ ట్వీట్ని డిలీట్ చేస్తారా, లేకుంటే దానికి మరో కలరింగ్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. రేణు. రైట్, థ్యాంక్ యూ పవన్.